లాస్య, నిన్ను నీ ఫ్యామిలీని నరకానికి పంపడానికి లైన్ క్లియర్ చేస్తున్నాను. వెళ్ళడానికి రెడీగా ఉండు అని ఫోన్ స్క్రీన్ని చూస్తూ మనసులో అనుకున్న విజయ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 155. ఆలోచించుకోవడానికి తనకు 2 days టైం కావాలని విజయ్ లాస్యాని ఎలా కన్విన్స్ చేస్తాడో ఇప్పుడు చూద్దాం. విజయ్ చేతిలో ఫోన్ రింగ్ అవడం చూసిన అతని కళ్ళల్లో ఒక కొత్త రకమైన మెరుపు కనిపిస్తుంది. అది తన భార్యపై అంతులేని ప్రేమ ఉన్న భర్త కళ్ళు మాత్రమే కాదు, శత్రువుని వేటాడడానికి సిద్ధమైన వేటగాడి కళ్ళు కూడా. స్వప్నిక తన బాహువుల్లో ఉండగానే లాస్య కాల్ అటెండ్ చేస్తాడు విజయ్. ఏంటి లాస్య, స్వప్నిక అంటే నాకు పిచ్చని నువ్వే అన్నావు కదా, మరి అలాంటప్పుడు అంత ప్రాణమైన నా భార్యను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలి కదా అని చాలా కూల్గా వ్యంగ్యంగా అంటాడు విజయ్. అతను అలా టైం అడగడంతో అటువైపు ఉన్న లాస్యకు చిర్రెత్తుకొస్తుంది. ఏంటి విజయ్ నువ్వు మాట్లాడేది? ఇది మరో కొత్త నాటకమా? ఇప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటానని మోసం చేశావో గుర్తు తెచ్చుకో అని కోపంగా అర్చినంత పనిచేస్తుంది లాస్య. చూడు, నేను మాట్లాడుతుంటే మధ్యలోనే కట్ చేసి మాట్లాడడం ముందు మానే. ఇంకా నా మాట పూర్తి కాలేదు, విను. నేను ఒక డిసిషన్ తీసుకుని నీకు ఓకే చెప్పే వరకు స్వప్నికను ఎక్కడికి పంపించను. నన్ను అంతగా ఇష్టపడుతున్నానని చెబుతున్నావు కదా, మరి నా కోసం ఈ మాత్రం వెయిట్ చేయలేవా అని మళ్ళీ వెటకారంగా అంటాడు విజయ్. విజయ్, నన్ను బెదిరిస్తున్నావా నువ్వు? నా దగ్గర స్వప్నికతో మా అన్నయ్య కలిసి ఉన్న వీడియోల సంగతి మర్చిపోయావా? నీ ప్రాణ స్నేహితుడు అఖిల్ ప్రాణాలతో ఉండాలా వద్దా అని అటువైపు నుంచి మళ్ళీ అరుస్తుంది లాస్య. ఏయ్ లాస్య, ఏంటి నోరు బాగా లేస్తుంది? నేను ఒక నిర్ణయం తీసుకుంటే అదే ఖచ్చితంగా చేసి తీరుతాను. స్వప్నిక నా ప్రాణం. ఆమె సేఫ్టీ కోసం నేను దేనికైనా సిద్ధమే. అవసరమైతే ఆమెను వదులుకోవడానికైనా. నాకు 2 రోజుల టైం ఇవ్వు. ఆ తర్వాత నేనే నీ దగ్గరకు వస్తాను. ఆ డేనియల్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. నీ మెహర్ పని నాకేం అవసరం లేదు. ఇప్పుడు బంతి నా కోర్టులో ఉంది. నువ్వు నాకు టైం ఇవ్వక తప్పదు. ఏం చేస్తావో ఆలోచించుకో. ఈరోజు పార్టీ ఉంది కదా, పార్టీ అయ్యాక నీ సమాధానం చెప్పు. ఇక ఫోన్ పెట్టేయ్ అంటూ నిర్దాక్షిణ్యంగా ఫోన్ కట్ చేస్తాడు విజయ్. పక్కనే ఉండి ఇదంతా వింటున్న స్వప్నిక కళ్ళు ఒక్కసారిగా గర్వంతో మెరిశాయి. తన భర్త లాస్యకు చుక్కలు చూపించిన విధానం ఆమెకు బాగా నచ్చింది. అబ్బో, నా మొగుడు సూపర్. ఆ లాస్యను ఎలా బెదిరించావు విజయ్? నిజంగా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని మురిసిపోతూ అతన్ని గట్టిగా హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెడుతుంది స్వప్నిక. వెంటనే ఆమె మెడవంపులో ముఖం దాచుకుంటూ, నువ్వు ఇందాక పెట్టిన ఆ ముద్దు ఇచ్చిన కిక్కుతోనే ఆ లాస్యను ఆటాడుకున్నాను స్వప్ని. ఇలాగే నువ్వు నా మీద ముద్దుల వర్షం కురిపించావంటే వాళ్ళందరినీ నిమిషాల్లో నిమిషాల్లో మట్టి కరిపిస్తాను అని అంటాడు విజయ్. అబ్బా, మళ్ళీ మొదలెట్టావా? ఇలా నువ్వు నన్ను ఇక్కడే కట్టేస్తే నేను ఇంట్లో పనులు ఎప్పుడు చేసుకోవాలి చెప్పు? వదలండి బాబు అని గోముగా బ్రతిమలాడుతుంది స్వప్నిక. అప్పుడే విజయ్ ఫోన్ మళ్ళీ రింగ్ అవగా స్క్రీన్ పై మామ్ అని పేరు చూడగానే అతని ఐబ్రోస్ ముడుచుకుంటాయి. రవళి సూసైడ్ అటెంప్ట్ చేసిన రోజు నుండి ఆమెతో సరిగ్గా మాట్లాడడం లేదు విజయ్. ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని సీరియస్గా ఆలోచిస్తుంటే స్వప్నిక కలుగు చేసుకుని, ఏంటి విజయ్ అలా చూస్తున్నావు? మామ్ ఫోన్ కదా, లిఫ్ట్ చేయి అని కంగారుగా అంటుంది. నాకు ఇష్టం లేదు స్వప్ని. ఆమె ప్రవర్తన వల్ల మన కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నీకు తెలుసు కదా.
అని విసుగ్గా అంటాడు విజయ్. విజయ్, పరశురాం లాంటి వాళ్ళు ఆమెలోని అసూయను వాడుకున్నారు. దానికి కారణం ఒక విధంగా మామయ్య కూడా. ఏ భార్య అయినా తన భర్త ప్రతి విషయంలో తన సలహా వినాలని కోరుకుంటుంది. మామయ్య అత్తయ్యకి అమ్మకి ఇద్దరికి సమాన గౌరవం ఇచ్చి ఉంటే అత్తయ్య ఇలా మారిపోయేది కాదు. మగవాళ్ళకి ఈ చిన్న విషయం అర్థం కాదు, కానీ ఆడవాళ్ళు తన భర్త, కొడుకు తనని గుర్తించాలని కోరుకుంటారు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయి విజయ్. ఆమెను ఇంకా ఒక దోషిలా చూడకు. ఆమె తట్టుకోలేకపోతుంది అని ఫీల్ అవుతూ అంటుంది స్వప్నిక. స్వప్నిక మాటలకు విజయ్ ఆలోచనల్లో పడతాడు. నిజమే కదా, స్వప్నిక ఆలోచన అందనంత ఎత్తులో ఉంటుంది. అందరినీ ఎంతలా అర్థం చేసుకుంటుంది తను. అందుకే తన కంపెనీలో అందరూ ఒక ఫ్యామిలీలా ఉంటారు అని మనసులో అనుకున్న విజయ్కి ఆమె మీద రెస్పెక్ట్ మరింత పెరుగుతుంది. మెల్లిగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు విజయ్. అవతల నుండి చాలా దీనంగా గొంతు వణుకుతుండగా, నాన్న, విజయ్ నీతో కొద్దిసేపు మాట్లాడాలిరా అని అంటుంది. సరే మామ్, చెప్పు అని నార్మల్ వాయిస్ తో అడుగుతాడు విజయ్. ప్లీజ్ నాన్న, ఒక్కసారి నా రూమ్కి రావా అని రిక్వెస్ట్ చేస్తుంది రావళి. వస్తాను మామ్, ఒక 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి నీ ముందు ఉంటాను అని ఫోన్ కట్ చేసి స్వప్నిక వైపు చూస్తాడు విజయ్. ఆమె కళ్ళల్లో ఒక చిన్నపాటి గెలుపు, సంతోషం కనిపించాయి. విజయ్ ఆమెను మరోసారి దగ్గరికి హత్తుకుని, నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం స్వప్ని అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లో దూరుతాడు. ఇక్కడ రవళికి ఒక్కో నిమిషం భారంగా గడుస్తుంది. కొద్దిసేపటి క్రితం లాస్య చేసిన ఫోన్ కాల్ రవళి గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చింది. తన కొడుకు ప్రాణాల మీదకే లాస్య కుట్రలు చేస్తోందని తెలిసాక రవళిలో పశ్చాత్తాపం కట్టలు తెంచుకుంటుంది. కొద్దిసేపటి క్రితం ఆ లాస్య ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చి రవళి చేతులు వణకడం మొదలయ్యాయి. ఆంటీ, నువ్వు ఆత్మహత్య నాటకమాడావని నీ కొడుక్కి చెప్తాను. అతను నిన్ను అసహించుకుంటాడు. నీ కొడుకు ప్రాణాలు కావాలంటే అతన్ని నాతో పెళ్లికి ఒప్పించు అన్న లాస్య మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. అసలు మీ తండ్రి కూతుళ్లను నమ్మినందుకు నన్ను నిన్ను చెప్పుతో కొట్టుకోవాలి. నా భర్తను నాకు దూరం చేసి నా కొడుకు దృష్టిలో నన్ను ఒక విలన్ గా నిలబెట్టారు కదా అని కోపంగా అంటుంది రావళి. లాస్య వెటకారంగా నవ్వుతూ, మీరే కదా ఆంటీ స్వప్నిక వద్దని నన్ను ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు బోర్డు తిప్పేస్తే ఎలా? మీరు నాతో మాట్లాడినవన్నీ నా దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. మర్యాదగా విజయ్తో నా పెళ్లి జరిపించండి అని భయపెడుతుంది లాస్య. అదంతా మళ్ళీ మళ్ళీ ఆమె చెవుల్లో వినిపిస్తుంటే, ఎంత తప్పు చేశాను నేను. నా కొడుకు ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెట్టాను. విజయ్ నన్ను క్షమిస్తాడో లేదో, కానీ నేను నిజం చెప్పేయాలి అని మనసులో బాధపడుతూ ఏడుస్తుంది. అప్పుడే డోర్ సౌండ్ వినిపించడంతో విజయ్ లోపలికి రాగానే రవళి ఒక్కసారిగా పరిగెత్తుకెళ్లి అతన్ని హత్తుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతుంది. మామ్, కామ్ డౌన్ ప్లీజ్. ఏమైంది? ఎందుకు అంత ఏడుస్తున్నావు? ప్లీజ్ అంతా సర్దుకుంటుంది. నువ్వు టెన్షన్ పడకు అని కంగారుగా అంటాడు విజయ్. అప్పుడే రమేష్ రవిచంద్ర అక్కడికి హడావిడిగా రాగా రవళి ఏడుపు చూసి అతనికి మళ్ళీ కోపం రావడంతో, ఏంట్రా విజయ్, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? రవళి, మళ్ళీ కొత్తగా ఏదైనా డ్రామా మొదలు పెట్టావా ఏంటి? నా మీద, నా చెల్లి మీద, నా కోడలి మీద కసితో పరశురాం గడితో చేతులు కలిపావు. అసలు శత్రువుకు ఇంటి వాళ్ళే హెల్ప్ చేస్తే ఇక బయటివాడు ఇంట్లో పాగా వేయక ఏం చేస్తాడు అని ఈసడించుకుంటాడు రమేష్. డాడ్, ఆపండిక. ఇందులో అమ్మ తప్పు ఒకటే కాదు, మీ తప్పు కూడా ఉంది అని సీరియస్ గా అంటాడు విజయ్.
నా తప్ప నేనేం చేశాన్రా అని షాక్ అవుతాడు రమేష్. నువ్వు ప్రతి విషయంలో అత్తయ్యకే ఇంపార్టెన్స్ ఇచ్చావు డాడ్. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మన ఇంటి విషయాల్లో అమ్మ కంటే అత్తయ్య సలహాలకి నువ్వు తాతయ్య విలువ ఇస్తూ వచ్చారు. దానివల్ల అమ్మ ఒంటరిదైపోయింది. ఆ ఓదార్పు కోసమే ఆమె పరశురాం వైపు చూసింది. వాడు ఇంత దుర్మార్గుడని అమ్మకి ఏం తెలుస్తుంది పాపం అని బాధగా అంటాడు విజయ్. రమేష్ రవలి ఇద్దరు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. కొడుకు తనని ఇంతలా అర్థం చేసుకుంటాడని రవలి ఊహించలేదు. విజయ్, నువ్వు ఇంత లోతుగా ఎలా ఆలోచించావురా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రమేష్. ఇది నా ఆలోచన కాదు డాడ్, నీ కోడలు స్వప్నిక ఆలోచన. తన వల్లే నేను అసలు విషయం తెలుసుకున్నాను అని చిన్నగా అంటాడు విజయ్. ఆ మాట వినగానే రవళికి భూమి కుంగిపోయినంత పనవుతుంది. తను ఏ కోడలినైతే అసహించుకుందో ఆ కోడలే తనని ఈరోజు తన భర్త కొడుకు ముందు నిలబెట్టిందని అర్థమై గిల్టీగా ఫీల్ అవుతుంది. విజయ్, యాక్చువల్గా నీతో ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశానురా, నాకు చాలా భయంగా ఉంది అని తడబడుతూ అంటుంది రవళి. చెప్పు మామ్, భయపడకు, ఇక నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు అని ఆమె చేతులను పట్టుకుంటాడు విజయ్. నాన్న విజయ్, ఆ రోజు నేను సూసైడ్ చేసుకోలేదురా, అది ఫుడ్ పాయిజనింగ్ అని అనుకున్నాను నేను. కానీ హాస్పిటల్ సూపర్వైజర్ మూర్తి ఇంకా లాస్య ఇద్దరూ కలిసి నేను తాగుతున్న టీలో తక్కువ మోతాదులో పాయిజన్ కలిపారు. నేను స్పృహ తప్పగానే దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేసి నిన్ను బ్లాక్మెయిల్ చేయమన్నారు, లేదంటే నిన్ను చంపేస్తామని నన్ను బెదిరించారు అని భయం భయంగా చెబుతుంది రవళి. రమేష్ ఆవేశంగా ఊగిపోతూ, ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతాడు. మామ్, ఇదంతా నాకు తెలుసు. నువ్వు హాస్పిటల్కు వెళ్ళక ముందే ఆ తండ్రి కూతుళ్ళు ప్లాన్ చేసుకున్న లెటర్స్ దగ్గర నుండి వాళ్ళు నిన్ను ఎలా భయపెట్టారో అంతా నాకు ముందే తెలుసు అని ప్రశాంతంగా చెబుతాడు విజయ్. నీకెలా తెలుసురా మళ్ళీ ఆశ్చర్యంగా అడుగుతాడు రమేష్. డాడ్, నేను న్యూయార్క్లో ఉన్న నా నెట్వర్క్ ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది. నాకు డౌట్ వచ్చిన రోజే హాస్పిటల్లో ఇక్కడ మీ రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టించాను అని నవ్వుతూ అంటాడు విజయ్. సీసీ కెమెరాల బెడ్రూమ్లో ఎవరు పెట్టారా అని సీరియస్గా అంటాడు రమేష్. లేదు డాడ్, మామ్ బెడ్రూమ్లోకి ఎవరిని రానివ్వదు కదా, అందుకే ఎవరు వచ్చినా బెడ్రూమ్ ముందున్న హాల్లోనే తను మాట్లాడుతుందని నాకు తెలుసు, అందుకే హాల్లోనే ఆ కెమెరాలను పెట్టించాను నేను అని అంటాడు విజయ్. రవళి తన కొడుకు వైపు ప్రేమగా చూస్తుంది. తన తప్పులు తెలిసి కూడా తన భార్యను వదిలేయమంటున్న తల్లిని ఒక్క మాట కూడా అనకుండా ఆ బాధను తనలోనే దాచుకుని తండ్రి ముందు తనను వెనకేసుకొచ్చిన కొడుకు సంస్కారానికి ఆమె కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇలాంటి విషయాలు తెలిస్తే ఏ కొడుకైనా తల్లిని నిలదీస్తాడు. కానీ విజయ్ మాత్రం తన హుందాతనాన్ని కాపాడుకున్నాడు. స్వప్నిక, నిన్ను అర్థం చేసుకోవడంలో నేను ఎంత పొరబడ్డాను. నా కొడుకు ఇంత గొప్పవాడవడానికి కారణం నీ ప్రేమ కూడా అని ఈరోజు అర్థమైంది అని మనసులో అనుకుంటుంది రవళి. విజయ్ తన కన్నీళ్లు తుడిచి, ఇకనైనా వాళ్ళని వదిలే మామ్, నీ కొడుకు ఉన్నాడు, నీకేం కాదు అని ధైర్యం చెప్తాడు విజయ్. కొడుకును హత్తుకుంటుంది రవళి. రవిచంద్ర మ్యాన్షన్ లాన్ అంతా ఇప్పుడు ఒక ఇంద్రలోకంలా మారిపోయింది. హై ఎండ్ కార్ల వరుస కడుతుంటే హైదరాబాద్లోని టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్, సెలబ్రిటీలు ఆ పార్టీకి వస్తారు. రంగురంగుల వెలుగులు, సన్నని మ్యూజిక్ మధ్య పరశురాం, భూపతి, ఆదిత్య, లాస్య ఒక మూలన ఉన్న టేబుల్ ముందు కూర్చుని గుసగుసలాడుకుంటున్నారు. చూడండి, ఈ రాత్రి విజయ్ మన
కాళ్ళ బేరానికి రావాలి. డేనియల్ గాడి మనుషులు బయట రెడీగా ఉన్నారు. అఖిల్ చావు బతుకుల్లో ఉన్నాడని వాడికి తెలిసింది కదా. ఇక ఖచ్చితంగా వాడు మనకు లొంగి తీరుతాడు అని కసిగా అంటాడు పరశురాం. వాడు లొంగడమే కాదు డాడ్, ఆ స్వప్నికను గెంటేసి నన్ను పెళ్లి చేసుకోవాలి. ఈ రాత్రితో ఆ దరిద్రం వదిలిపోవాలి అని వైన్ తాగుతూ కసిగా అంటుంది లాస్య. ఇక్కడ కింద కుట్రలు జరుగుతుంటే పైన తన బెడ్రూమ్ లో అద్దం ముందు నిలబడి ఉన్నాడు విజే. అతను వేర్ చేసిన మ్యాట్ బ్లాక్ టెక్స్డో అతని అథ్లెటిక్ బాడీకి ఒక పవర్ఫుల్ లుక్ ను ఇచ్చింది. వైట్ షర్ట్ మీద బ్లాక్ బో టై, అలాగే చేతికి ఉన్న ప్లాటినం వాచ్ అతని రాజసాన్ని మరింత పెంచాయి. అతని కళ్ళల్లో ఉన్న ఆ కిల్లర్ యాటిట్యూడ్ ఎవరినైనా భయపెట్టేలా ఉంది. అప్పుడే డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చింది స్వప్నిక. ఆమెని చూడగానే విజే శ్వాస ఆగిపోయినంత పనైంది. ఆమె ఒక హై ఎండ్ ఎమరాల్డ్ గ్రీన్ కాస్ట్లీ లాంగ్ ఫ్రాక్ వేర్ చేసింది. ఆ ఫ్రాక్ మీద ఉన్న డైమండ్ వర్క్ లైటింగ్ కి మెరిసిపోతుంది. స్వప్నిక నడుము వంపులను గట్టిగా హత్తుకున్న ఆ డ్రెస్ ఆమె అందాన్ని ఒక దేవకన్యలా మార్చేసింది. మెడలో ఒక సింపుల్ డైమండ్ నెక్లెస్, దాంతో పాటు లాంగ్ చైన్, దానికి వేలాడుతున్న మంగళసూత్రాలు ఆ ఫ్రాక్ లో దాక్కున్నాయి. చెవులకు చిన్నపాటి హ్యాంగింగ్స్ పెట్టుకుని లైట్ మేకప్ వేసుకుని అందంగా ఉన్న ముఖాన్ని అంటి పెట్టుకున్న చిరునవ్వు మెరుపుతో ముగ్ధ మనోహరంగా కనపడుతుంది స్వప్నిక. విజయ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె నడుము చుట్టూ తన బలమైన చేతులు వేసి తన వైపు లాక్కుంటాడు. ఆమె కళ్ళల్లోకి డీప్ గా చూస్తూ, స్వీట్ హార్ట్, ఈ రోజు పార్టీలో శత్రువులను చంపడానికి నేను ఏ వెపన్ వాడాల్సిన అవసరం లేదు. నీ ఈ అందం చూసి వాళ్ళు అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు అని ఐవింగ్ చేస్తూ అంటాడు విజయ్. చిలిపిగా అతని టై సర్దుతూ, అంత మాటెందుకు విజయ్, నీ పక్కన నడుస్తున్నప్పుడు నా అందం కన్నా నీ యాటిట్యూడ్ ఇచ్చే ఆ కిక్కే వేరు. ఈ సూట్లో నువ్వు ఎంత హాట్గా ఉన్నావో నీకు తెలుసా? నిన్ను చూస్తుంటే నా దిష్టి తగులుతుందేమో అని భయంగా ఉంది అని క్యూట్గా అంటుంది. ఆమె మెడ దగ్గర సన్నగా ముద్దు పెడుతూ, దిష్టి తగిలితే నేను చూసుకుంటాను, కానీ ఈ రాత్రి మన ఇద్దరిది. మనల్ని విడదీయాలని చూస్తున్న వాళ్ళ కళ్ళ ముందే మనం ఒకరికొకరం అని తెలియజేద్దాం అని అంటాడు విజయ్. స్వప్నిక అతని గుండెపై తల వాల్చి, నువ్వు నా పక్కన ఉంటే నాకు ఏ భయం లేదు విజయ్ అని గారంగా అంటుంది. విజయ్ ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి ఆమె పెదవులపై ఒక సుదీర్ఘమైన ముద్దు పెట్టి, పద మన వేట మొదలు పెడదాం అని ఆమె చేయిని పట్టుకుంటాడు. మెట్లు దిగి వస్తున్న ఆ జంటను చూసి పార్టీలో ఉన్న వాళ్ళందరి కళ్ళు ఒక్కసారిగా ఆగిపోతాయి. ఒక పక్కన విజే రాజసం, మరో పక్క స్వప్నిక సౌందర్యం ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టున్నారు. అక్కడ నిలబడిన ఆదిత్య స్వప్నికను చూసి సొంగ కారుస్తూ, అబ్బా ఏం ఫిగర్ రా బాబు ఇది, ఈ అందం ఈ రాత్రికి నా రూమ్ లో ఉండాలి, ఆ విజయ్ గడికి ఇది అస్సలు సూట్ అవ్వదు అని మనసులో కోరికతో రగిలిపోతాడు. మరోవైపు లాస్య విజయ్ని చూసి పిచ్చెక్కిపోతుంది. ఆ ఫిజిక్ ఏంటి, ఆ చూపేంటి, వీడు నా వాడు అవ్వాల్సిందే. ఆ స్వప్నిక పక్కన వాడు ఎంత అందంగా ఉన్నాడో చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. ఆ ప్లేస్లో నేనుండాలి అని పళ్ళు కొరుకుతుంది. విజయ్ మాత్రం వాళ్ళ వైపు కేర్లెస్ గా చూస్తూ స్వప్నిక చేతిని తన చేతిలోకి తీసుకుని గర్వంగా నడుస్తూ వాళ్ళ ముందు నుండి కదులుతాడు. ఆ క్షణం లానంతా సైలెంట్ కాగా ఒక్క విజయ్ షూస్ శబ్దం మాత్రమే వినిపిస్తుంది. తన ఫ్యామిలీకి అన్యాయం చేసిన ఆ ఆదిత్య భూపతి బ్యాచ్ దగ్గరికి వస్తున్న విజయ్ వాళ్ళని
ఏం చేస్తాడు తర్వాతి పార్ట్లో తెలుసుకుందాం. వింటూనే ఉండండి నిన్నే ప్రేమిస్తా, ఒక CEO ప్రేమ కథ. ఈ 155 పార్ట్ మీకు నచ్చితే లైక్ చేసి ఒక హైప్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.